తాడిమేటి శ్రీదేవి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. ఆటో ఆగిన శబ్దం వినగానే బామ్మ అంటూ వచ్చి చుట్టేసుకున్నారు నవ్య, భవ్య. చెరొక బ్యాగ్ పట్టుకుని అరుంధతిని లిఫ్ట్ వైపు నడిపించుకెళ్లారు. మనవరాళ్ల ముద్దు మొహాలు చూసి మురిసిపోతూ వాళ్ళ మాటలు వింటూ కొడుకింట్లో అడుగుపెట్టింది అరుంధతి. అమ్మ ఆఫీసు నుంచి వచ్చేసిందా అని అడుగుతున్న ఆవిడని రెండత్తయ్య అంటూ ఆప్యాయంగా ఎదురొచ్చింది సుహాసిని. ఆవిడ ఫ్రెష్ అయి వచ్చేసరికి కాఫీ రెడీగా ఉంది. బామ్మా అంటున్న పిల్లల్ని ముందు కాఫీ తాగనివ్వండమ్మా, ప్రయాణం చేసి వచ్చారు, తలనొప్పి వస్తుందంటూ గట్టిగా చెబుతున్న కోడల్ని వారించింది అరుంధతి. పర్వాలేదులే, వాళ్ళకన్నా కాఫీ ఎక్కువ నాకు అంటూ సోఫాలో పిల్లలిద్దరినీ చెరొక వైపు కూర్చోబెట్టుకుంది. బ్యాగ్లో జంతికలు, బర్ఫీ ఉంటాయి, తీసి పిల్లలకి పెట్టమని పురమాయించింది. వాళ్ళవి ఇష్టంగా తింటుంటే ఆవిడకి కడుపు నిండినట్లు అయింది. సుధా ఇంకా రాలేదేమిటమ్మా అన్న ఆవిడ ప్రశ్నకి ఇవాళ ఆఫీసులో లేట్ అవుతుందన్నారత్తయ్య అంటూ వంటగదిలోకి దారితీసింది సుహాసిని. పిల్లలు తినేసి మళ్ళీ కాసేపట్లో వచ్చేస్తామంటూ ఆటలకి వెళ్ళారు. అరుంధతి స్నానం చేసి వచ్చేసరికి వంట మొదలుపెట్టింది సుహాసిని. అత్తగారితో కబుర్లు చెప్తూ పనులు చేస్తున్న కోడలి పరధ్యానాన్ని అరుంధతి పసికట్టింది. సుధాకర్ ఇల్లు చేరేటప్పటికి 9 అయింది. 10 రోజుల దాకా రాలేనన్నావు, పిల్లల మీద బెంగ పెట్టుకున్నావా అమ్మా? కొడుకు ప్రశ్నకి నవ్వుతూ బదులిచ్చింది అరుంధతి. అవునరా సుధా, మీరీ మధ్యన వాళ్ళని తీసుకురావడం లేదు. మీ పనులంటారు, లేకపోతే వాళ్ళ చదువులంటారు. ఏ పని లేనిదాన్ని నేనేగా, అందుకే వచ్చాను. ఇవాళ లేట్ అయిందేమిట్రా అంటున్న తల్లితో అవునమ్మా అంటూనే బాత్రూం వైపు నడిచాడు. బామ్మ మరే నాన్న అంటున్న నవ్యను కోడలు కళ్ళతోనే వారించడం గమనించింది అరుంధతి. భోజనాలైన వెంటనే ఇవాళేమిటో నిద్ర ముంచుకు వస్తోందమ్మా అంటూ గదిలోకి వెళ్ళిపోతున్న కొడుకుని వింతగా చూసింది అరుంధతి. సుహాసిని మౌనంగా వంటిల్లు సర్దుతోంది. బామ్మ త్వరగా కథ చెప్పు, లేట్గా పడుకుంటే రేపు స్కూల్ టైంకి రెడీ అవ్వలేం అంటూ పిలుస్తున్న మనవరాళ్ళ దగ్గరికి నడిచింది. బామ్మ చెప్పే కథలు, వాటి మధ్యలో కథల్లో పాత్రల్లాగా గొంతులు మార్చి మాట్లాడటం, ప్రశ్నలు అడిగి వాళ్ళ చేత సమాధానాలు చెప్పించడం, ఇవన్నీ వాళ్ళకిష్టం. మా బామ్మ చెప్పిందంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకొని మురిసిపోతుంటారు. మా ఫ్రెండ్స్ బామ్మలు, అమ్మమ్మలు గిఫ్ట్లు ఇస్తారు కానీ నీలాగా కథలు చెప్పరు బామ్మ, నువ్వు గ్రేట్ అన్న వాళ్ళ మాటలకి ఆవిడ నవ్వుకుంటూ ఉంటుంది. భర్త పోయిన తర్వాత తల్లిని పల్లె నుంచి వచ్చేయమని చాలాసార్లు అడిగాడు సుధాకర్. ఇదిగో అదిగో అంటూ దాటవేస్తూ ఉంటుంది ఆవిడ. కొడుకు కోడలు ఎంత బాగా చూసేవాళ్ళైనా ఓపిక ఉన్నన్నాళ్ళు తమ ఇంట్లో తాను పెంచుకున్న మొక్కల మధ్య గడపడం అరుంధతికి ఇష్టం. కొడుకు ఉండే ఫ్లాట్లో ఉంటే ఆవిడకి కాంక్రీట్ జంగిల్లో ఉన్నట్లుగా ఉంటుంది. కాకపోతే తరచూ వచ్చి వెళ్తూ ఉంటుంది. కోడలు కూడా ఉద్యోగస్తురాలు అవ్వడం వలన వచ్చినప్పుడల్లా ఇల్లంతా సర్ది పెట్టడం, వంట సులువుగా తెమిలేలా పచ్చళ్ళు, పొడులు తయారు చేసి పెట్టడం చేస్తూ ఉంటుంది. సుహాసినికి ఇంటర్ చదివేటప్పుడే తల్లి, తండ్రి యాక్సిడెంట్లో పోయారు. అన్నగారు తను చదువుకుంటూ పైకి వచ్చారు. ఆర్థికంగా పర్వాలేకపోయినా పెళ్ళి, పేరెంటల్ టైంకి పెద్దవాళ్ళు లేని లోటు బాగా అనుభవించారు. సుహాసినికి ఉద్యోగం వచ్చిన వెంటనే దగ్గరి బంధువులు పూనుకుని పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే వీధిలో ఉంటున్న ప్రాణ స్నేహితురాలి ద్వారా సుహాసిని గుణగణాలు తెలుసుకున్న అరుంధతి తన కోడల్ని చేసుకుందాం అనుకుంది. సుధాకర్ కూడా ఇష్టపడటంతో పెళ్లి జరిగింది. మొదటి పురుటికి పుట్టింటి బంధువులు తీసుకువెళ్ళినా నెల వెళ్ళగానే తెచ్చుకొని అన్నీ తానై చూసుకుంది అరుంధతి. రెండోసారి వాళ్ళెవరూ అడగకుండానే ఎడపిల్ల, నా దగ్గర అలవాటు, ఇక్కడైతే సులువుగా ఉంటుందంటూ మర్యాదగా చెప్పేసింది అరుంధతి. తల్లి కన్నా ఎక్కువగా చూస్తూ తన మనసుని చెప్పకుండానే అర్థం చేసుకునే అత్తగారంటే సుహాసినికి ఎనలేని గౌరవం. మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదత్తయ్యా, శాంతి సెలవులకి ఇక్కడికే వస్తుంది, పిల్లలందరూ కలిసి ఆడుకుంటారు అంటూ ఉంటుంది. అది కాదమ్మా, కొన్నాళ్లపాటు అక్కడ ఉంటే మీకు, శాంతికి బోరు కొట్టినప్పుడు రావడానికి ఒక చోటంటూ ఉంటుంది. పిల్లలకు కూడా అక్కడి వాతావరణం అది నచ్చుతుంది అంటూ సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటుంది. నెలకోసారో 2 సార్లో వస్తూనే ఉన్నాను కదమ్మా, నాకు ఒక చోట కాలు నిలవదు అంటూ నవ్వేస్తుంది. సుఖ సంతోషాలకు నెలవుగా ఉండే కొడుకింట్లో ఏదో చెప్పలేని కొరత కనిపించింది అరుంధతికి. ఈ మధ్యన ఎండలు ఎక్కువగా ఉన్నాయని తను ఇల్లు కదలలేదు.
మధ్యలో దగ్గర బంధువుల ఇంట్లో పెళ్లికి సుధాకరు సకుటుంబంగా వచ్చి వెళ్ళాడు. దానాదీనా ఆమె వచ్చి 4 నెలల పైనే అయింది. నువ్వు నాకు అమ్మవని మర్చిపోతున్నావమ్మా, ఎప్పుడూ సుహా తరపునే మాట్లాడతావంటూ సరదాగా గొడవపడే సుధాకర్ మాటలే తగ్గించేశాడు. పిల్లలతో పాటు అల్లరి చేస్తూ వాళ్ళు తనని కొట్టడానికొస్తే మా అమ్మకి చెప్తానంటూ అరుంధతి వెనుక దాక్కోవడం లాంటివేమీ లేవు. కోడలి మొహం పాలిపోయినట్లు ఉండటం, చాటుగా కళ్ళు తుడుచుకోవడం అరుంధతి దృష్టిని దాటిపోలేదు. పిల్లలిద్దరూ చదువు, ఆటలు తప్ప వాళ్ళ నాన్న దగ్గరికి ఇదివరకటిలా చనువుగా చేరడం లేదు. కారణం ఏమిటో తానే తెలుసుకోవాలనుకున్నా ఎలాగో తెలియక కొట్టుమిట్టాడసాగింది. ఆ రాత్రి ఎవరో ఘర్షణ పడుతున్నట్లు అనిపించి మెలకువ వచ్చింది అరుంధతికి. కొడుకు కోడలు గట్టిగా అరుచుకోవడం లేదు గాని ఏదో గొడవ పడుతున్నారని అర్థమైందామెకు. చప్పుడు చేయకుండా బాల్కనీలోకి వచ్చి వాళ్ళ గదివైపు కిటికీ దగ్గరున్న కుర్చీలో కూర్చుంది. మీరెందుకు ఇన్నిసార్లు విజయవాడ వెళ్తున్నారో తెలుసుకోలేని దాన్ననుకుంటున్నారా? మీకసలు ఏం లోటు చేశాను? పిల్లల మొహాలైనా గుర్తు రావడం లేదా? సుహాసిని గొంతు పూడికిపోయి మాటలు కీచుగా వస్తున్నాయి. నీకు అనవసరం, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. ఏడుపుగొట్టు మొహం వేసుకుని ఉంటావెప్పుడూ. పురుషాధిక్యత నిండిన ఆ గొంతు సుధాదేనా? నేను కనిపెంచిన సుధా ఇలా తయారయ్యాడా? భగవంతుడా! పచ్చని ఈ సంసారంలో చిచ్చెలా రేగింది? ఎలా వచ్చి గదిలో పడిందో ఆవిడకే తెలియదు. ఇక నిద్రలేక పొడుకళ్ళు పడిపోయాయి. తెల్లారి పిల్లలు స్కూలుకి రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నా కాళ్ళు చేతుల్లో సత్తువు లేనట్లయి లేవలేకపోయింది. నెమ్మదిగా లేచి బ్రష్ చేసుకుని వచ్చేసరికి, అత్తయ్య, అన్నీ టేబుల్ మీద పెట్టాను. మీరు ముందే కాఫీ తాగేయండి. తర్వాత స్నానం పూజ పూర్తి చేసుకుని టిఫిన్ తినేయండి. మళ్ళీ నీరసం వస్తుంది లేటైతే. నేను స్నానానికి వెళ్తున్నాను అంటున్న సుహాసినిని దగ్గరకు పిలిచి, ఇవాళ సెలవు పెట్టగలవా అమ్మా అని అడిగింది అరుంధతి. ఏంటత్తయ్యా, ఒంట్లో బాలేదా? ఆదుర్దాగా అడుగుతున్న కోడలతో, పర్వాలేదమ్మా, వీలైతే పెట్టమంటున్నాను అంది. సరే అత్తయ్య, పర్వాలేదు, ఫోన్ చేసి చెప్తానంటూ లోపలికి వెళ్ళింది. ఏంటమ్మా, ఒంట్లో బావుండలేదా? నేను అనుకోకుండా విజయవాడ వెళ్తున్నాను. అక్కడ మా బ్రాంచ్ ఒకటి ఓపెన్ అయింది. సుహాసిని సెలవు పెడుతోంది. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తుంది. అవసరం అనిపిస్తే ఫోన్ చేయండి, వస్తాను అన్న కొడుకుని కొత్తవాణ్ణి చూసినట్లు చూసింది అరుంధతి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? రాని నవ్వును నవ్వే ప్రయత్నం చేశాడు సుధాకర్. ఎప్పుడూ మనస్ఫూర్తిగా మొహం విప్పారేలా నవ్వే కొడుకునే చూసిన ఆ తల్లి హృదయం ఈ నవ్వు చూసి ముడుచుకుపోయింది. పర్వాలేదులే, వెళ్ళిరా పొడిపొడిగా చెప్పింది. ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక కోడల్ని దగ్గర కూర్చోబెట్టుకుని వెన్ను నిమురుతూ విషయం రాబట్టింది అరుంధతి. ముందు సంకోచించిన ఆవిడ ఆప్యాయతకు మనసులోని బాధ కరిగి కళ్ళల్లోంచి దూకింది. సుధాకర్ను విజయవాడ బ్రాంచ్ ఆఫీస్కు డెప్యూటీ చేయడం నిజమే కానీ అక్కడ రజని అతన్ని ఆకర్షించింది. ఎలా పెరిగిందో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. ఇంట్లో విసుగు, కోపంతో కూడిన విసుర్లు, మనసును బాధపెట్టే మాటలు పెరిగిపోయాయి. విజయవాడలోనే ఉంటున్న సుహాసిని కజిన్ ద్వారా తెలిసిందేమిటంటే రజని కుటుంబం అంత మంచి పేరున్నది కాదని, ఆ పిల్ల జీతం వాడుకోవడం మరిగిన తండ్రి ఆమె పెళ్లి విషయం మర్చిపోయాడని, మిగిలిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు కూడా ఇలా పక్కదారులు పట్టే రకాలేనని. అరుంధతి కళ్ళు వర్షించసాగాయి. నేను నీకు అమ్మని కాదు కదమ్మా, లేకపోతే నాకు ఏమాత్రం తెలియజేసినా నేనేమన్నా చెయ్యగలిగేదాన్నేమో అంది. సుహాసిని వెంటనే, అలా అనకండత్తయ్యా, నేనసలు ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. తెలిసాక చెబుదామని ప్రయత్నించాను కానీ డగుత్తికలో ఆగిపోయింది. నువ్వీ అన్యాయాన్ని భరించనవసరం లేదమ్మా, నీకేం తక్కువ? ఆవేశంగా అంటున్న ఆమెను ఆశ్చర్యంగా చూసింది సుహాసిని. అవునమ్మా, సాటి ఆడదానిగా నీకు నేనున్నాను. ఏమైనా ఇద్దరం కలిసే పోరాడదాం అంటున్న ఆవిడ అభిప్రాయం అర్థం కాక వింతగా చూస్తుండిపోయింది. 4 రోజులు పోయాక వచ్చాడు సుధాకర్. మధ్య మధ్యలో ఫోన్లో తల్లి ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ ఉన్నాడు. సుధాకర్ వచ్చిన రోజు రాత్రి పిల్లలు పడుకున్నాక కొడుకుని కోడల్ని పిలిచింది అరుంధతి. తప్పించుకుని తిరుగుతున్న సుధాకర్ ఆవిడ పిలిచి మాట్లాడతాననడంతో తప్పనిసరిగా వచ్చి కూర్చున్నాడు. నేను ఊళ్ళో ఉన్న ఇల్లు అద్దెకిచ్చి ఇక్కడ సుహాసినికి పిల్లలకి తోడుగా ఉందామనుకుంటున్నాను అన్న అరుంధతి మాటలకి ఇద్దరూ తెల్లబోయారు. మంచిదమ్మా, నేనెప్పటి నుంచో అదే చెప్తున్నాను కదా, వెంటనే సుధాకర్ అన్నాడు. మేమందరం ఇక్కడ ఉంటాం. నువ్వు విజయవాడ వెళ్ళిపోవచ్చు సుధా అన్న తల్లి మాటలకి సుధాకర్ నిటారుగా అయ్యాడు. ఏదో అనబోతున్న కొడుకుని వారిస్తూ అరుంధతి కొనసాగించింది.
ముసుగులో గుద్దులాట అనవసరం సుధా. ఇక సుహాసిని పిల్లలు నేను నీతో కలిసి ఉండదలుచుకోలేదు. ఎందుకనేది నీకే బాగా తెలుసు. అనుకూలవతి అయిన భార్యను, ముద్దులొలికే పిల్లలను వదులుకునేంత ఆకర్షణ ఎందుకు కలిగిందో నీకే తెలియాలి. అందము, చదువు, ఉద్యోగము అన్నీ ఉండి కూడా నువ్వు చేసే ఈ అన్యాయాన్ని భరించాల్సిన అగత్యం సుహాసినికి లేదు. ఒకవేళ భర్తకు దూరమైతే ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆలోచిస్తుందేమో. నేను తనతో పాటే ఉండి ధైర్యాన్నిస్తాను. ఈ విషయంలో నా కోడలి తప్పు ఇసుమంతైనా లేదని లోకానికి చాటుతాను. చుట్టాలు, స్నేహితులు ఎవరూ వేలెత్తి చూపించకుండా నేనే తన వైపు ఉంటాను. మరో విషయం, నువ్వు పిల్లల పేరున చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు కాక, నీ ఆదాయాన్ని బట్టి న్యాయంగా వాళ్ళకి చెందాల్సినవన్నీ నువ్వు ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళకి తండ్రి ప్రేమ దొరకకపోయినా వారసత్వంగా రావాల్సినవేమీ రాకుండా పోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా ధ్వనించిన ఆ గొంతుకి సుహాసిని సంభ్రమాచర్యాలతో చూస్తూ ఉండిపోయింది. సుధాకర్కి నిలువుగుడ్లు పడ్డాయి. అమ్మా అని ఎలాగో అనగలిగాడు. నేను చాలా సిగ్గుపడుతున్నాను సుధా, నీలాంటి కొడుకును కన్నందుకు. అందుకనే నష్టపరిహారంగా నేను చేయగలిగినంత ఈ తల్లి కూతుళ్ళకి చేస్తాను స్థిరంగా అంది. అమ్మా అమ్మా ఆక్రోశంగా అన్నాడు సుధాకర్. ఎందుకురా ఇంత తేలిక చేసేస్తారు మీ మగాళ్ళు భార్యల ప్రేమను? మీ తాతగారు అంటే మా నాన్న ఇలా చేసినందుకే మీ అమ్మమ్మ కుమిలిపోయింది. పిల్లల పెళ్ళిళ్ళు, పేరంటాలు భర్త పక్కన కూర్చొని యథావిధిగా నిర్వర్తిస్తున్నా నిజమైన సంతోషాన్ని ఆమె కళ్ళల్లో మేము చూడలేకపోయాం. భర్త అవసాన దశలో సేవలు చేసినా అవి పరాయి వారికి చేసినట్లే ఉండేవి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపురూపమైన సున్నిత బంధమేదో తెగిపోయినట్లు అనిపించేది. చివరి రోజుల్లో నాన్నగారి కళ్ళలో బాధ, ఆవేదన కదలాడేవి. కానీ అమ్మ హృదయం మాత్రం మంచులా గడ్డకట్టుకుపోయిందనిపించేది. పరాయి ఆడదానిలో తన భర్త ఏమి చూడగలుగుతున్నాడు? తను ఏమివ్వలేకపోతుందనే బాధ స్త్రీ మనసుని రంపంలాగా కోసేస్తుంది సుధా. నేనేమి సుహాసినిని నీకు బలవంతంగా కట్టబెట్టలేదు. ప్రేమ వివాహం కాదు గాని చూసి ఇష్టపడి చేసుకున్నావు. పిల్లల్ని కన్నావు. మరింకేమిటి? ఒక్క నిమిషం ఆలోచించు. నీలానే నీ భార్య కూడా అనుకుంటే నువ్వేమవుతావు? ఆవేశంతో అరుంధతి శరీరం వణికి రొప్పు వచ్చింది. గబగబా లేచి అత్తగారికి మంచినీళ్ళిచ్చి కాళ్ళ దగ్గర కూర్చుండిపోయింది సుహాసిని. తన బాధను తనకన్నా బాగా అర్థం చేసుకుని వ్యక్తపరిచిన ఆ స్త్రీమూర్తి దగ్గర కూర్చుంటే మండుటెండలోంచి వచ్చి చల్లని నీడలో సేద తీరినట్టు అయింది. అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు సుధాకర్. అత్తా కోడళ్ళు స్పర్శ ద్వారా ఒకళ్ళనొకళ్ళు సాంత్వన పరుచుకుంటూ ఉండిపోయారు. రాత్రి గడిచిపోయి తెలతెలవారుతుండగా బయటికి వచ్చిన సుధాకర్ తల్లి కాళ్ళను చుట్టేసుకుని భోరుమన్నాడు. 10 లంకనాలు చేసిన వాడిలా మొహం పీక్కుపోయి జాలి గొలిపేలా ఉన్నాడు. సుహాసిని చేతులు పట్టుకుని క్షమించమన్నట్లుగా నుదుటికి చేర్చుకున్నాడు. నీ ప్రవర్తనకు నలిబిలి అయిన సుహాసిని అన్నీ మౌనంగా భరించిందంటే తనకి నీ మీద ఉన్న ప్రేమానురాగాలు ఎలాంటివో తెలుసుకో సుధా. నువ్వు అలాగే ఉండాలని కోరుకోవడం తన తప్పు కాదుగా గంభీరంగా అంది అరుంధతి. అవునమ్మా, నాకేం దయ్యం పట్టిందో గాని క్షమించలేని తప్పే చేశాను పిడికిలి బిగించి నేలపై కొడుతూ అన్నాడు సుధాకర్. ఈసారి సుధాకర్ చేతినందుకున్న సుహాసిని స్పర్శలో తనను క్షమించానన్న ఓదార్పు కనబడి చటుక్కున ఆమె భుజం వంపులో తన తలదాచుకున్నాడు. సుహాసిని చెయ్యి అతని వీపును చుట్టింది. ఇద్దరినీ చెరొక చేత్తో చేరదీసుకుంది అరుంధతి. కథ సమాప్తం.